హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విద్యా భరోసా. సో గాయ్స్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. సో గాయ్స్ మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రావటం అయితే జరిగిందండి. సో ఇందులో యాంత్రిక్ మరియు నావిక్ జీడీ పోస్టులకు సంబంధించి ఒక 320 పోస్టులకు నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలవ్వటం జరిగింది. సో, ఇకపోతే వివరాల్లోకి వెళ్తే, ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది మనకు 13/6/2024న ప్రారంభమవ్వటం అనేటువంటిది జరిగింది. సో, అంటే మనకు ఇవాల్టి నుంచి అప్లై చేసుకునేటందుకు మనకు వీలు కల్పించడం అనేది జరిగింది. సో, దీనికి సంబంధించి చివరి తేదీ వచ్చేసి జూలై 3, 2024న చివరి తేదీ అండి. అలాగే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి అంటే ఈ పోస్ట్‌లకు సంబంధించి ఎగ్జామ్ అనేటువంటిది మనకు 2 స్టేజ్‌లలో ఉండటం అనేది జరుగుతుందండి. సో, ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అలాగే 2 మెయిన్స్ ఎగ్జామినేషన్. సో, ఇలా 2 కేటగరీలో మనకు ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయటం జరిగింది. అలాగే అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్ లేదా ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ సో, వీళ్ళందరికీ రూ. 300 అప్లికేషన్ ఫీజ్ అనేటువంటిది పెట్టడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఎలాంటి ఫీజ్ అనేటువంటిది పెట్టలేదు. సో, ఇకపోతే ఈ అప్లికేషన్ ఫీజ్ అనేటువంటిది మనము డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయవచ్చు. ఇకపోతే ఏజ్ లిమిట్ విషయానికొస్తే మినిమమ్ ఏజ్ లిమిట్ అనేటువంటిది మనకు 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య ఎవరైతే వయసున్నటువంటి వారు ఉంటారో సో, వాళ్ళు అంటే ఏజ్ బిట్వీన్ 1/3/2003 నుంచి 28/2/2007 మధ్యలో ఎవరైతే జన్మించి ఉంటారో, వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగిందండి. ఇకపోతే పోస్ట్ వివరాల్లోకి వెళ్తే, సో, మనకు నావిక్ జనరల్ డ్యూటీ లేదా నావిక్ జీడీ పోస్టులకు సంబంధించి ఒక 260 పోస్టులు ఇందులో రిలీజ్ చేయటం జరిగింది. సో, దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే 10+2 అంటే ఇంటర్మీడియేట్ ఎగ్జామ్ విత్ ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఒక సబ్జెక్ట్‌గా ఉన్నవారు వీటికి అప్లై చేసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. అలాగే యాంత్రిక్ పోస్టులకు సంబంధించి ఒక 60 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలవ్వటం జరిగింది. సో, దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే 10థ్ క్లాస్ విత్ ఇంజినీరింగ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎవరైతే చేసి ఉంటారో, సో, వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. అంటే సో, 10థ్ క్లాస్‌తో పాటు ఇంజినీరింగ్ డిప్లొమాలో ఎలక్ట్రికల్ అలాగే మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో, వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో, ఇకపోతే పోస్ట్‌ల వివరాల్లోకి వెళ్తే, సో, ఇక్కడ పోస్ట్‌లనేటివి కేటగరీ వైస్‌గా ఇవ్వటం అనేటువంటిది జరిగిందండి. సో, అంటే ఇందులో నావిక్ జీడీ పోస్టులకు సంబంధించి అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 102, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25, ఓబీసీ వాళ్ళకు 82, ఎస్టీ వాళ్ళకు ఒక 10, ఎస్సీ వాళ్ళకు 41 సో, మొత్తం 260 పోస్టులు మనకు నావిక్ జీడీలో రిలీజ్ చేయటం జరిగింది. అలాగే యాంత్రిక్ మెకానికల్ పోస్టులకు సంబంధించి అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 16 అలాగే ఓబీసీ వాళ్ళకు 7, ఎస్టీ వాళ్ళకు 6, ఎస్సీ వాళ్ళకు 4 మొత్తం 33 పోస్టులు ఇందులో కేటాయించడం జరిగింది. అలాగే యాంత్రిక్ ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 11 పోస్టులు, అలాగే ఓబీసీ వాళ్ళకు 4 పోస్టులు, అలాగే ఎస్సీ వాళ్ళకి 3 పోస్టులు మొత్తం 18 పోస్టులు యాంత్రిక్ ఎలక్ట్రికల్‌లో కేటాయించడం అనేటువంటిది జరిగిందండి. అలాగే యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్ కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో, సో, అంటే యాంత్రిక్ కోర్స్ కాదండి. యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు 5 పోస్టులు, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్టు, అలాగే ఓబీసీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1 అలాగే మొత్తం 9 పోస్టులు ఈ యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్ పోస్టులనేటివి విడుదలవ్వటం జరిగింది. సో, గైస్ ఇది చాలా మంచి నోటిఫికేషన్ అండి. సో, ఎవరు ఈ నోటిఫికేషన్‌ని కూడా మిస్ అవ్వకండి. అలాగే సో, ఈ పోస్ట్ వివరాలకు సంబంధించి అప్లికేషన్ లింక్ అనేటువంటిది, అలాగే నోటిఫికేషన్ లింక్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇవ్వటం జరుగుతుంది. మీరు అక్కడికెళ్ళి కూడా ఈ పూర్తి వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో, గైస్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్‌నయితే తెలియజేయగలరు. థాంక్ యూ.